సీఎం రేవంత్ రెడ్డి బీద ఆరోపణలపై బీఆర్ఎస్ బగ్గుమంది. ప్రభుత్వ డ్రామాలపై గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు, మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. పాలకుల చర్యలు, పిఆర్ స్టంట్లపై తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్ర చరిత్రలో రైతు బాంధవుడిగా కేసీఆర్ నిలిచి ఉంటే కాంగ్రెస్ సర్కార్ ఎప్పటికీ రైతు ద్రోహిగానే మిగిలిపోతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ 30 నెలల ముదనష్టపు పాలనలో దాదాపు 30,000 కోట్ల రైతు భరోసా ఎగ్గొట్టడమే కాకుండా మళ్లీ సభల పేరిట నాటకాలు ఆడడానికి ఏమాత్రం సిగ్గనిపిస్తలేదా రేవంత్ రెడ్డి అని ప్రశ్నించారు. 2.5 ఏళ్లలో ఎగ్గొట్టిందే ఎక్కువ అంటూ 70 లక్షల మంది రైతుల శాపనార్థాలు పెడుతుంటే ఆశీర్వాద సభల పేరిట డ్రామాలేంటని నిలదీశారు. కాంగ్రెస్ ద్రోహాన్ని రైతులు మరిచిపోతారని అనుకోవడం అవివేకమని మండిపడ్డారు. ప్రతి ఎకరానికి ఏడాదికి 15,000 ఇస్తామని గ్యారంటీల గారడీ చేసి చివరికి ఉన్నది ఊడగొట్టే దుస్థితి తెచ్చినందుకు ముందు ముఖ్యమంత్రి ముక్కు నేలకు రాయాలని డిమాండ్ చేశారు. యూరియా దొరకక అల్లాడుతున్న అన్నదాతల కష్టాల నుంచి అటెన్షన్ డైవర్ట్ చేసే ఈ దిక్కుమాలిన చర్యలు ఏమాత్రం పనిచేయవని కేటీఆర్ హెచ్చరించారు. ఒకే వేదికపై ప్రభుత్వంలోని 2 కీలక నేతలు పరస్పర విరుద్ధమైన గణాంకాలు చెప్పడం పాలకుల అబద్ధాలకు నిదర్శనమని మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఎద్దేవా చేశారు. రైతుల కోసం 1.56 లక్షల కోట్లు ఖర్చు చేశామని ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క చెబితే అదే సభలో సీఎం రేవంత్ రెడ్డి 1.57 లక్షల కోట్లు ఖర్చు చేశామని చెప్పడాన్ని ఉదాహరించారు. 2027 మార్చి 31 వరకు వ్యవసాయ రంగానికి బడ్జెట్ కేటాయింపులే సుమారు 82,000 కోట్లయితే జూన్ 2026 నాటికే 1.56 లక్షల కోట్లు, 1.75 లక్షల కోట్లు ఎలా ఖర్చు చేశారో రేవంత్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఆర్భాటంగా ప్రకటించిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మాట మారుస్తుందని విమర్శించారు. కేవలం స్వల్పకాలిక రుణాలకే మాఫీ వర్తిస్తుందని మంత్రి తుమ్మల చెప్పడం రైతాంగాన్ని నిలువునా ముంచడమేనని మండిపడ్డారు. రాష్ట్ర రైతాంగానికి ఎవరేం చేశారో నిరూపించేందుకు అసెంబ్లీ సహా ఎక్కడైనా చర్చకు సిద్ధమని సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్ విసిరారు. కాంగ్రెస్ సర్కార్ రైతులకు ఇచ్చిన హామీలను ఎలా గాలికి వదిలేసిందో, ఎలా వంచిందో నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నామని తేల్చి చెప్పారు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే రైతుల పేరుతో సరికొత్త డ్రామాలకు తెరలేపారని హరీష్ రావు ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని రైతులకు కాంగ్రెస్ సర్కారు ఎగ్గొట్టిన 30,000 కోట్ల రైతు భరోసా బాకీ ఎప్పుడిస్తారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎన్నికల ముందు ఎకరానికి 15,000 చొప్పున రైతు భరోసా ఇస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక 12,000 ఇస్తున్నారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చాక రేవంత్ రెడ్డి 3 సార్లు రైతు భరోసా ఎగ్గొట్టారని ధ్వజమెత్తారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగాన్ని నిలువునా వంచేస్తోందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ బగ్గుమన్నారు. రైతు భరోసా కింద రైతాంగానికి ఏకంగా 29,300 కోట్లు బాకీ పడిందని విమర్శించారు. రైతుల పొట్టగొట్టే విధానాలను కాంగ్రెస్ ప్రభుత్వం వీడకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. రైతుల ఖాతాల్లో డబ్బులు నేరుగా వేయడానికి సభల పేరుతో రేవంత్ సర్కార్ వృధా ఖర్చులు చేస్తోందని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.